హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు మిల్మిల్కల మసాలా కర్రీ ఎట్లా చేసుకుందామో చూద్దాం. మనము ఇవాళ మిల్మిల్కల కూర వండుకుందాము. ఈ కప్ తోటి నేను 2 కప్పుల మిల్మిల్కలు తీసుకున్నా. ఇప్పుడు ఇవి నీళ్ళల్లో ఉడకబెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. మిల్మిల్కలకు నీళ్లు మరిగేలోపు మనము టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. టమాటాలు కూడా ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, మిల్మిల్కలు వేసుకుందాం. మిల్మిల్కలై నీళ్లు వంపుకున్నాం. వేడి నీళ్ళు వంపుకొని చల్ల నీళ్ళు పోసుకున్నాం. ఇట్లా నీళ్లు వండుకొని పక్కకు వేసుకుందాం. నీళ్లు మొత్తం పోయేలాగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. 1 స్పూను నువ్వులను వేయించుకుందాం. నువ్వులు మంచిగా వేగినాయి కదా, ఇవి పక్కకు తీసుకుందాం. 1 స్పూను ధనియాలు, సగం స్పూను జీలకర్ర పక్కకు వేసుకుందాం. సగం స్పూన్ నూనె పోసుకుందాం. ఉల్లిగడ్డలు టమాటాలు నూనెలా ఉడికించుకుందాం. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు మిల్మిల్కల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. మిల్మిల్కలు ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేయించుకున్నాం కదా, ఇవి మిక్స్ పట్టుకుందాం. 4-5 ఎల్లిపాయలు, 1 అల్లం ముక్క, ఉల్లిగడ్డ టమాటా వేయించుకున్నది, 4-5 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం పుదీనా, కొత్తిమీర, కప్పు పెరుగు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, స్టవ్ ముట్టించుకుందాం. 3 స్పూన్ల నూనె పోసుకున్నా. సగం స్పూను జీలకర్ర వేసుకుందాం. 1 బిర్యానీ ఆకు, కొంచెం కళ్యామాకు, స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు. మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఇప్పుడు వేసుకుందాం. సన్న మంట మీద 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. మూత పెట్టుకుంటున్నా. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు నీళ్లు గ్రేవీకి సరిపోను పోసుకుందాం. టేస్ట్కు సరిపోను ఉప్పు వేసుకుందాం. 2 పచ్చిమిర్చి. కాసేపు మసల పెట్టుకుందాం. ఇప్పుడు మిల్మిల్కలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మంచిగా కలుపుకొని సన్న మంట మీద ఉడికించుకుందాం. సన్న మంట మీద 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకున్నాం కదా, ఒక్కసారి మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు 3 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుందాం. కూర అయిపోయినట్టే. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు మిల్మిల్కల మసాలా కర్రీ తయారైంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళా ఒక కొత్త వీడియో తోటి మళ్ళా కలుద్దాం.